టీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు సూచనలతో స్పీకర్ ప్రసాద్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది స్పీకర్కు వివరణ ఇచ్చారు. తామెప్పుడు పార్టీ మారలేదని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ స్పీకర్ బీఆర్ఎస్ వర్గాలకు అందజేయడం జరిగింది. తదనుగుణంగా బీఆర్ఎస్ వర్గాలు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పత్రికా ప్రకటనలు, వాళ్ళు ఇచ్చినటువంటి మీటింగ్లు, వాళ్ళు పాల్గొన్నటువంటి మీటింగ్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లు, రాహుల్ గాంధీని కలవడం, ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్ కండువా వేసుకోవడం లాంటికి సంబంధించి అన్ని క్లిప్పింగ్లను స్పీకర్కి అందజేయాలన్న ఉద్దేశంతో నిన్న స్పీకర్ కార్యాలయానికి రావడం జరిగింది. స్పీకర్ బెంగళూరుకు పోయిన సందర్భంలో అదనపు కార్యదర్శికి ఈ వివరాలన్నీ కూడా అందజేయడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కప్పుకుంది కాంగ్రెస్ కండువాని అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్ కు వివరణ ఇవ్వడం జరిగింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరి కాస్త గడువు కావాలని కోరడం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఒకరోజు ట్వీట్ పెట్టడం జరిగిందని, ఆ ట్వీట్ ను కూడా అదనపు కార్యదర్శికి చూపించడం జరిగింది. నేను జగిత్యాల నుండి బయలుదేరుతున్నాను, నేరుగా గాంధీ భవన్ వెళ్తున్నానని చెప్పడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బహిరంగంగా మీటింగ్ పెట్టడం జరిగిందని కూడా క్లిప్పింగ్లను కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. తెల్ల వెంకట్రావు, కాలం యాదయ్య, బూడెం మైపాల్ రెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, పాల్గొన్నప్పటి ఫోటోలు, వీడియోలను తీసి బీఆర్ఎస్ వర్గాలు అదనపు కార్యదర్శికి అందివ్వడం జరిగింది. అయితే అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వీరిద్దరికి సంబంధించి మాత్రం సాక్ష్యాలు, రుజువులు అదనపు కార్యదర్శికి ఇవ్వలేదు. 8 మందిలో వీళ్ళిద్దరికి మినహాయించి మిగిలిన 6 సంబంధించినటువంటి రుజువులన్నీ కూడా అదనపు కార్యదర్శికి బీఆర్ఎస్ వర్గాలు అందించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ వర్గాల మాట ఏంటంటే, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు కలవకపోతే మేము అభివృద్ధి నిధుల కోసము అభివృద్ధి గురించే ముఖ్యమంత్రి గారిని కలిశామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి గాని, కేటీఆర్ గారిని కలిసి గాని, లేదంటే హరీష్ రావుని కలిసి గాని ఏనాడు చెప్పలేదు. కాబట్టి ఎక్కడ కూడా బహిరంగంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని వీళ్ళెన్నడూ కూడా ఖండించలేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండవనే, వీళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి ఎలాగైనా సరే ఈ 10 మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లనైనా సరే సస్పెన్షన్ చేసి ఖచ్చితంగా ఎలక్షన్లు పెట్టాల్సిందే అని బీఆర్ఎస్ వర్గాలు పట్టుబడుతున్నాయి.